40 ఏళ్ళు కూడా రాని కుర్రాడికి 4 స్టంట్ల బండి అని మొన్న రీసెంట్‌గా చెప్పానండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఒక్క వారంలోనే 4 స్టంట్‌లేసుకొని బయటకొచ్చాడు. ఆ డాక్టర్ గారు మంచోడు కాబట్టి పనిమంతుడు కాబట్టి, వీడు అదృష్టవంతుడు కాబట్టి, బీపీ, షుగర్‌లు లేవు కాబట్టి సరిపోయింది అనిపించింది. మరి ఆ స్టేజ్‌కొచ్చేదాకా అంటే 4 స్టంట్లు పడేదాకా, రక్తనాళాలు పూడుకుపోయేదాకా వీడికి తెలియలేదా అంటే తెలిసిందండి. కానీ గమనించలేదు. సిగ్నల్స్ పంపిస్తోంది. గుండె ఎప్పటికప్పుడు సిగ్నల్స్ పంపిస్తోంది. దాన్ని గమనించలేదు. చాలా విషయాల్లో ఇలాగే ఉంటాం. భగవంతుడు మనకి చాలా సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాడు. మనుషులం కదా! మాయలో ఉంటాం గదా! గమనించం అని జెప్పి అందరూ అనుకునేదే. సరే. ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నా గానీ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్‌కి సంబంధించి మీకు చెప్పేస్తున్నాను. నేను డాక్టర్‌ని కాదు మీకు తెలుసు. కానీ ఫేమస్ రిపోర్ట్స్ ఏమన్నా స్టడీ చేసి చెప్తూ ఉంటాను. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్‌లో పనిచేసినప్పుడు, కోవిడ్‌లో పనిచేసినప్పుడు, కోవిడ్ మొత్తం కమాండ్ కంట్రోల్ అంతా నేనే చూశానండి. అప్పటి నుంచి అలవాటయిపోయింది నాకు. లాన్సెట్ దగ్గర నుంచి, నేచర్ దగ్గర నుంచి, మేయో క్లినిక్ దగ్గర నుంచి, డబ్ల్యూహెచ్ఓతో సహా ఏ మంచి రిపోర్ట్స్ ఉన్నా గానీ చదివి, అర్థం చేసుకొని 10 మందికి చెప్పాలి కదా ఏముందనేది. అది అలవాటయిపోయింది. అదే ఈరోజు ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏ ఇబ్బందులున్నా, సింప్టమ్స్ ఉన్నా ముందు డాక్టర్ గారిని సంప్రదించండి. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ముందు అసలు ఉపయోగించుకోండి. గుండె మనకి సిగ్నల్స్ పంపిస్తోంది. ఏం సిగ్నల్స్ పంపిస్తోంది? "ఒరేయ్ బాబు! నేను తట్టుకోలేకపోతున్నాను. నా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇమ్మీడియేట్‌గా ఎళ్లి యాంజియోగ్రామ్ చేయించుకో, ఆపరేషన్ చేయించుకో, స్టంట్ ఏయించుకుంటావా ఏంటనేది తర్వాత సంగతి. ముందైతే వెళ్ళు" అని పంపిస్తోంది. కానీ మనం పట్టించుకోవట్లేదు అంటున్నారు. 4 రోజుల నుంచి 7 రోజుల ముందే ఈ సిగ్నల్స్ అన్నీ పంపిస్తోందని, మనమే పట్టించుకోవట్లేదని చెప్పి ఫేమస్ రిపోర్ట్స్ వచ్చిందండి. ఏం లేదు. ఛాతీ పట్టేసినట్టుగా ఉంటుంది. ఎవరో ఛాతీ మీద పెట్టి తొక్కుతున్నట్టు, నొక్కుతున్నట్టుగా ఉంటుందండి. ఇక్కడ హైదరాబాద్ డాక్టర్ గారు ఒకాయన ప్రమోద్ కుమార్ గారు ఒక రీసెర్చ్ చేశాడండి. అంటే ఆయనే అది ఇంటర్నేషనల్ జర్నల్‌లో గూడా వచ్చింది. అదే విషయం ఆయన ఇంటర్వ్యూ గూడా ఇచ్చాడు. అది గూడా నేను చూశాను. 3000 మంది పైన ఆయన 3000 మంది పైన ఆయన సర్జరీలు చేస్తే, ఆ సర్జరీల్లో ఉన్న డేటాని జాగ్రత్తగా విశ్లేషించి ఆయన గూడా చెప్పాడు. అదే విషయం మీకు చెప్తున్నాను. మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఆయన పేరు మీద సెర్చ్ చేస్తే ఆయన ఇంటర్వ్యూలు, రాసిన ఆర్టికల్స్ వస్తాయి. కాకపోతే మీకు అర్థం కాదు. అంతేం చదువుతారని చెప్పి నేను 10, 15 నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తానండి. వరల్డ్ జర్నల్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అని చెప్పి ఒక జర్నల్ ఉంది. ఆ జర్నల్‌లో పబ్లిష్ అయింది కూడా. ఈయన రిపోర్ట్ ఏదైతే ఈయన చెప్పాడో ఆయన రిపోర్ట్. సో, సారాంశం ఏంటనేది క్లుప్తంగా చెప్పేస్తాను. రక్తనాళాల్లో పూడిక. మీకు తెలుసండి గుండెకి రక్తనాళాల ద్వారా రక్తం పంప్ అవుతూ ఉంటుంది. పూడుకుపోతూ ఉంటుంది. కొవ్వు ఒకటే అనుకుంటాం. కొవ్వుతో పాటు కాల్షియం. సరే ఈ పూడిక ఎందుకు వస్తోంది? ఎలా తగ్గించుకోవాలి? ఇవన్నీ సెకండ్ టాపిక్. ఈ పూడిక వస్తున్నప్పుడు ఇంకా తట్టుకోలేనప్పుడు రక్తం పూర్తిగా ఆగిపోయే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులకి రాదు కదండీ. కొద్దిగా, 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 కొద్దిగా పూడుతూ, పూడుతూ, పూడుతూ ఉంటుంది. ఇక చివరి దశకొచ్చినప్పుడు ఒక 4 రోజులు, 7 రోజుల ముందే సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ గమనించండి అని చెప్తున్నారండి. మనం ఏమనుకుంటామంటే గ్యాస్ నొప్పని, అదని, ఇదని, ఏదో నీరసంగా ఉందని, ఆయాసం వచ్చిందని, సరిగా తినలేదని, ఇలాంటివి ఏదో తిన్నామని ఇలాంటివి ఉంటాయి కదా! సో, ఇవి ఒక్కసారి గమనించండి. అందరికీ ఉపయోగపడతాయి. మా వాడికి జరిగిన పొరపాటు మీకు జరగకూడదని చెప్పి నేను పర్టిక్యులర్‌గా ఈ వీడియో ఇస్తున్నానండి. ఏం లేదండి. ముఖ్యమైన లక్షణం ఛాతీ పట్టేసినట్టు ఉంటుందంట. చాలా నొప్పిగా కూడా ఉంటుందండి. గొంతులో కూడా ఏదో అడ్డుపడినట్టు ఉంటుందండి. గొంతులో ఏదో అడ్డుపడినట్టు, గుండె మీద ఎవరో గట్టిగా పైకెక్కి నొక్కేసినట్టు ఉంటుంది. అలాగే ఛాతీకిను, వెనుక నడుము భాగానికి మధ్యలో మంటగా అనిపిస్తుందండి. ఛాతీకి, నడుం భాగానికి మధ్యలో మంటగా అనిపిస్తే దీన్ని చాలామంది చేసే పొరపాటు గ్యాస్ట్రిక్ సమస్య అనుకుంటారండి. కాదు, ఒకసారి చూయించుకోండి అని చెప్పడం దీని ఉద్దేశం. అలాగే మెట్లెక్కినప్పుడు, కాస్తో కూస్తో బరువు మోస్తున్నప్పుడు ఇంతకు ముందు లేని కొత్త ఆయాసం వస్తూ ఉంటుంది. ఇది గుండెపోటుకి అతి ముఖ్యమైన లక్షణం. అంటే గుండెకి చేరాల్సిన రక్తం చేరట్లేదు, పూడికలు ఏర్పడినాయి అని గమనించండి అని చెప్తున్నారు. ఏది కొన్ని 3000 మంది మీద ఈయన పరిశోధనలు చేశాక 3000 మంది అభిప్రాయాలు తీసుకొని ఆ లక్షణాలన్నీ క్రోడీకరించి గుదిగుచ్చి మనకిక్కడ ఈయన అప్పచెప్తున్నాడండి. ఇవన్నీ చెప్తున్నాడు. సో, మరి ఇవన్నీ గుండెపోటుగా అనుమానించి సాధ్యమైనంత త్వరగా వైద్యుడు ఇప్పుడు ఒక మాదిరి టౌన్‌లో గూడా పర్వాలేదు. సౌకర్యాలు వచ్చేసినాయి గదండీ! సో, మరి వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి అని చెప్పారండి. ఈయన రీసెర్చ్ ఏంటంటే 2000 నుంచి 2024 వరకు 24 ఏళ్ల కాలంలో తను యాంజియోప్లాస్టీ చేసిన 3070 మంది మీద పరిశోధనలు చేసి చెప్పాను అంటున్నాడండి. ఇక్కడ ఎక్కువ మంది చూడండి, ఈ 3070 మందిలో ఎక్కువ మంది హై బీపీ,
షుగర్ ఉన్నవాళ్ళటండి ఎక్కువ మంది. అంటే ఈ 2 ఉన్న వాళ్ళలో యాంజియోప్లాస్టీ చేయించుకున్న గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఈయన దగ్గరికి వచ్చిన ప్రతి ముగ్గురిలో ఇద్దరికి రక్తపోటు, షుగర్ కూడా ఉందని చెప్తున్నాడండి ఇద్దరికి. అంటే రక్తపోటు, షుగర్ని తగ్గించుకున్న గుండెపోటుకి దూరంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నాడండి. అలాగే పర్కుటేనియన్ ట్రాన్స్మిషనల్ కరోనరీ యాంజియోప్లాస్టీ అని చెప్పి ఈ మధ్య వచ్చింది. ఇందులో మందుపూట స్టెంట్ అండి, అంటే డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ అంటున్నారు, డిఈఎస్. అంటే ఆ స్టెంట్కి మందు పోస్తున్నారు, ఒక డ్రగ్ని పోస్తున్నారు. అది చాలా మంచి ఫలితాలను ఇస్తోంది. 10 ఏళ్ల కిందట ఉన్న స్టెంట్లతో పోల్చుకుంటే ఇప్పుడున్న స్టెంట్లు బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి ఆయనే అంటున్నాడు. అంటే 10 ఏళ్ల కిందట స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కాస్త ఫెయిల్యూర్ కూడా అడపాదడపా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉందని చెప్పి ఈ రిపోర్ట్లో ఆయన మెన్షన్ చేస్తున్నాడండి. సో ఈయన చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యాంజియోప్లాస్టీకి వెళ్ళండి అని చెప్తున్నాడండి. కానీ మన దేశంలో చిత్రం చూడండి, మన దేశంలో లైఫ్ స్టైల్ వల్ల జరుగుతున్న మరణాల్లో ప్రతి 3 ఒకటి గుండె జబ్బు. అంటే ఆల్మోస్ట్ 30% గుండె జబ్బుల వల్లే చనిపోతున్నారు అని చెప్తున్నారండి. సో మరి ఎక్కువ జరుగుతున్నప్పుడు, కొన్ని లక్షల మంది చనిపోతున్నప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి కదా. చిన్న చిన్న ప్రికాషన్స్ ఉన్నాయి, అలర్ట్స్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి కదండి. ఒకప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీ ఉండేది, ఇప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీ అవసరం లేకుండా చక్కగా, అంటే ఒకప్పుడు బేర్ మెటల్ స్టెంట్స్ అని వేసేవాళ్ళు, ఇప్పుడు ఈ డ్రగ్ పూత పూసిన స్టెంట్స్ వేస్తున్నారు. ఇవి చాలా బాగున్నాయి కాబట్టి తేలిగ్గా, మావాడికి కూడా అంతేనండి, జస్ట్ 1 అవర్లో వేసి పడేశారు అంతే. స్టెంట్ చూపించాడు నాకు చక్కగా స్క్రీన్ మీద, స్టెంట్ ఎలా వెళ్ళింది, అది ఎలాగా ఓపెన్ చేసింది, రక్తం ఎలా పంప్ అయ్యింది అనేది కూడా నేను చూశాను. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించాక ఇంకా లోపలికి వెళ్ళి ఇవన్నీ ఈ రిపోర్ట్స్ అన్నీ చదివి మీకు నేను షేర్ చేస్తున్నానండి. సో మరి గతంలో పోల్చుకుంటే, అప్పుడు స్టంట్లు వేయించుకున్న వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు స్టంట్లు వేయించుకున్న వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి, మంచి టెక్నాలజీ, మంచి స్టంట్లు, క్వాలిటీ స్టంట్లు వచ్చేసినాయి అని చెప్పి ఆయన స్వయంగా చెప్తున్నాడండి. సో మరి ఇక్కడ కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి, అవి కూడా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. మన వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు, పట్టించుకోవట్లేదు అని. యాక్చువల్గా గుండెపోటు వస్తే ఇమ్మీడియట్గా ఎంత వీలైతే అంత గంటల్లో హాస్పిటల్కి వెళ్ళిపోమని చెప్తున్నారు కదా. కానీ గుర్తుంచుకోండి, మొదటి 6 గంటల్లోపు వెళుతున్న వాళ్ళు జస్ట్ 9% అంటండి. అంటే గుండెపోటు వచ్చిన 6 గంటల్లో హాస్పిటల్కి వెళ్ళి యాంజియోప్లాస్టీ చేయించుకుంటున్న వాళ్ళు 9% ఉన్నారంటే ఈ రోజుకి కూడా. అందుకే ఎంతసేపు చెప్పుకోవాల్సి వచ్చింది, సిమ్టమ్స్ ఏమున్నాయి ఏంటి ఇవన్నీ కూడా. ఇందాక చెప్పుకున్నాం కదండి, 500, 1000 ఖర్చు అవుద్ది, 4000 మళ్ళీ టెస్టులకు పెట్టాల్సి వస్తుంది, ఎందుకు వచ్చిందిలే, ఇదేదో గ్యాస్ నొప్పిలా ఉంది, వేరే నొప్పిలా ఉందని సర్దుకుంటున్నారు కదా, అది ప్రమాదం అవుతుందని చెప్తున్నారండి. ఇంకా 24 గంటల తర్వాత వెళ్ళే వాళ్ళు 22% మంది అంటే 22% మంది 24 గంటల తర్వాత వెళుతున్నారట. ఏది గుండెపోటు వచ్చిన 24 గంటల తర్వాత. మరి అక్కడ డెత్ రేటు, మార్టాలిటీ రేట్ ఎంత ఉంటుందో తెలుసు కదా. 24 గంటలు గుండె తట్టుకుంటుందా, ఉండగలుగుతుందా? సో కానీ కొంతమంది పర్వాలేదు, ఎర్లీగానే వెళ్తున్నారు. ఏది గుండెపోటు లక్షణాలు కనిపిస్తే చాలు వెళ్ళిపోతున్నారట. 40% దాకా ఉన్నారండి. సంతోషం. అంటే సగానికి సగం మంది కాస్త కూస్తో వెళుతున్నారు, లక్షణాలు కనిపిస్తే వెళుతున్నారు, యాంజియోప్లాస్టీ చేయించుకుంటున్నారు. ఇక నడక, వ్యాయామం వగైరా ఇవన్నీ చేస్తూ ఏదైనా కాస్త అనిపిస్తే, అంటే కాస్త అవగాహన ఉన్నవాళ్ళు ఒక 25% ఉన్నారని చెప్తున్నారు. సో మరి దీర్ఘకాలం ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, లాంగ్ లైఫ్ కావాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే అందరం రెగ్యులర్గా చెప్పుకునేదండి, బీపీ, కొలెస్ట్రాల్ రాకుండా చూసుకోండి, వస్తే కంట్రోల్లో ఉంచుకోండి. మరి లైఫ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుంది. ఏం మార్చుకోవాలి ఏంటి అనేది కూడా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాం. దానికి అందరూ ప్రతిసారి డాక్టర్లు, పెద్ద డాక్టర్లు చెప్పక్కర్లేదు. ఎవరు ఏం చెప్పినా విషయం అదే. కానీ మరి అక్కడ చేయాల్సింది మనం కదా, ఎంతవరకు చేస్తున్నారు? రెగ్యులర్ వర్కౌట్ ఉండేలా చూసుకోండి. ఏదో యోగా చేస్తున్నాను కదా, 5 నిమిషాలు చేతులు అటు ఇటు ఊపుతున్నాను కదా అనుకుంటున్నారు చాలామంది. కాస్త నడక ఉండేలా చూసుకోండి, బ్రిస్క్ వాకింగ్ ఉండేలా చూసుకోండి, లైట్ వెయిట్స్ చేసేలా చూసుకోండి. ఇవన్నీ ఫుడ్ అండి. ఇక ఫుడ్ అయితే నేనైతే ఒక ఉద్యమంలాగా వీడియోలు చేస్తూనే ఉన్నాను. ఎక్కడెక్కడ చిన్న పొరపాట్లు చేస్తున్నాము, ఎక్కడ మార్చుకుంటే సరిపోతుంది, ఆ మార్చుకునేది కూడా త్యాగం చేయకుండా టేస్టీగా తినే అవకాశం ఉంది, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటి, మనం తినే దాంట్లో ఫైబర్ ఎందుకు లేదు, ప్రోటీన్ ఎలా ఉండాలి, ఈ తప్పులు ఇవన్నీ ఎప్పటికప్పుడు నేనైతే ఇచ్చేస్తున్నాను. దయచేసి మిగిలిన వీడియోలు కూడా మీరు చూస్తూ ఉంటే
ఖచ్చితంగా మీకు అర్థమైపోతుందండి. ఇక వైద్య పరీక్షలు ఇంకా మరి ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత చేయించుకునేవాళ్ళు ఒకప్పుడు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు 30 ఏళ్ళ నుంచే స్టార్ట్ చేసేయాలండి. ఫుల్ బాడీ చెకప్ ఒకసారి చేయించుకుంటే మొత్తం అన్నీ తెలిసిపోతుంది కదా! ముఖ్యంగా చేయించుకునేటప్పుడు ఆయన చెప్తోంది ఏంటంటే, ఈ రిపోర్ట్ చెప్తోంది, ఆ డాక్టర్ గారు ప్రమోద్ కుమార్ గారు చెప్తోంది, కొలెస్టరాలు, ఈసీజీ, 2డీ, ఎకో, టీఎంటీ ఇలాంటివన్నీ ఖచ్చితంగా చేయించుకోండి అని చెప్తున్నారండి. ఇలాంటి టెస్టులు చేయించుకుంటే ఏడాదికి ఒక్కసారే కదా, పెద్ద ఖర్చేమీ కాదు. సో మరి యాంజియోప్లాస్టీ వచ్చినాయి, బెలూన్ పోయి ఇప్పుడు డ్రగ్ కోటెడ్ వచ్చినాయి, ఇవి ఎన్నొచ్చినా కానీ మనం చేయాల్సింది చెయ్యాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. 30 ఏళ్ళకి మొదలైపోతుంది. దరిద్రం ఏంటంటే ఒక్కోసారి 30 ఏళ్ళకు ముందే మొదలైపోతున్నాయి. మరి ఇన్ని ఉన్నాయి కాబట్టి అంటే ఆ మంచి రిపోర్టు చాలా విషయాలు చెప్తుంది. ఆయన కూడా 25 ఏళ్ల పాటు పరిశోధన చేసి 3000 మంది మీద పరిశోధన చేసిన డేటా మనకి ఇచ్చాడు కాబట్టి ఇవి బాగుంటాయి. ఇక తీరిక లేదని చెప్పో, లేకపోతే ఖాళీ లేదని చెప్పో మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోవద్దు. గుర్తుంచుకోండి, మీరు పోయాక ఇంకేం ఉండదండి చేయటానికి కూడా. అలాగే కొంతమంది సుఖం, ఫ్యాన్ కింద కూర్చోవాలి, ఏసీ కింద కూర్చోవాలి, ముద్ద తినే దగ్గర కూడా రాజీ లేదు, కమ్మగా తినాలి, 100 ఏళ్ళు బతుకుతామా 2 ఏళ్ళు బతుకుతామా అంటారు. వీళ్ళే ఎక్కువ, అంటే ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే ఎక్కువ గుండెపోటు బారిన పడుతున్నారు. కాస్త శరీరాన్ని వంచండి, మనసును వంచండి, లొంగదీయండి, ఏం కాదు, ఏ జబ్బులు రావు. నా ఎక్స్పీరియన్స్ అయితే అదే. మరి ఈ రిపోర్ట్ మీకు ఎలా అనిపించింది? దయచేసి చూస్తున్న వాళ్ళు ప్రతి వాళ్ళ నుంచి నేనైతే ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మరి ఇంకొక వీడియో చేయడానికి నాకు కూడా ఒక బూస్టర్ డోస్ కావాలి కదండి, మీ లైక్. అంటే నచ్చిన వాళ్ళు, లేదు నచ్చలేదు అంటే కామెంట్, దయచేసి ఏదో ఒక కామెంట్ పెట్టండి. సూపరు గుడ్ అని పెట్టకపోయినా పర్లేదు, కానీ ఇది ఎక్స్పెక్ట్ చేసామండి, ఇలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇంకో ఇది ఉంది, లేకపోతే ఈ గ్యాప్ ఉంది, ఇంకా ఇది కావాలి, ఇవి కూడా చెప్పండి, పర్వాలేదు. అంటే నేను చెప్తున్న విధానం కానీ, కొంతమంది ఇంకా స్లోగా చెప్తున్నారు, మీరు ఇలాగని అంటున్నారు, కొద్దిగా ఫాస్ట్ పెట్టుకొని చూడండి. సో మరి ఒక మంచి అంశాన్ని ఎంచుకొని సోషల్ కాజ్ కోసమే నేను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే 10 మందికి ఉపయోగపడాలండి. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పకపోతే ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ చూస్తున్నాం కదా, చాలామంది బాధలు పడుతున్నారు, హాస్పిటల్లో పాలవుతున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎందుకు ఆ కర్మ? హాయిగా మనిషి నిండు నూరేళ్ళు ఆ బ్లూ జోన్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంది కదా, జపాన్ దగ్గర నుంచి 5 దేశాలు ఉన్నాయి. మొన్న ఒక చెప్పుకున్నాం, ఆ వీడియో కూడా మనం చెప్పుకున్నాం. వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది, చక్కగా 100 ఏళ్ళు వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, కడుపు నిండా తింటున్నారు. మరి మనం ఎందుకు ఉండలేము అంటాను నేను. కామెంట్లో మీ ఒపీనియన్ చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మంచి సమాచారం ఉంటుందా ఏది మీ ఫ్యామిలీ గ్రూపుల్లోనూ ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ షేర్ చేసుకోవడానికి. సో ప్లీజ్ షేర్ చేయండి.